మనము దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి? మొట్టమొదటిగా మనము ఎందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి? మనకి ప్రశ్న ఎప్పుడు వచ్చుంటుంది కదా. నేనే ఉదయం లేస్తున్నాను, నా శక్తితో నేను లేస్తున్నాను, నా ధైర్యంతో, నా జ్ఞానంతో, నా యొక్క చదువుతో నేను జాబ్ని సంపాదించుకున్నాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేస్తున్నాను, నేను జీతాన్ని పొందుకుంటున్నాను, నేనెందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి? ఈ ప్రశ్న మనకి జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఉంటుంది కదా అండి. అసలు నేనెందుకు చెప్పాలి? నేనే కదా అంతా చేస్తున్నా, నేనే కదా అంతా సంపాదిస్తున్నా, నేనే కదా అన్నీ కొనుక్కుంటున్నా, నేను వెళ్ళడం బట్టే కదా నాకు నెల తర్వాత జీతాన్ని నేను పొందుకుంటున్నాను అని మనం అనుకుంటామేమో. మనలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారంట. ఆ వ్యక్తి ఉదయం లేవగానే దేవుడు కనిపించడు కదా అండి, ఆకాశం వైపు చూసి, ప్రభా నేను ఈరోజు లేచాను, నా శక్తితో నేను లేచాను, నేను ఇప్పుడు నా జ్ఞానంతో, నా శక్తితో ఉద్యోగానికి వెళ్తున్నాను అని చెప్పి ఒక పనికి వెళ్ళాడంట. ఆ రోజుకి కావాల్సిన పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినప్పుడు ఆ యొక్క పనిలో అతనికి 500 రూపాయలు ఇచ్చారంట. ఆ 500 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 500 రూపాయలని పట్టుకొని తల పైకెత్తి ఈ విధంగా అడుగుతున్నాడంట. ఏమనంటే, ప్రభా చూసావా, ఈరోజు నేను నా జ్ఞానంతో, నా శక్తితో ఈ పనిని సంపాదించుకొని, నా బలముతో నేను ఈ పనిని చేసి, నా జ్ఞానంతో ఈ పనిని చేసి ఈ 500 రూపాయలు సంపాదించుకున్నాను అని చెప్పాడంట. ఆ 500 రూపాయలు తీసుకెళ్ళి ఆహారాన్ని తీసుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఆ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా తినడానికి కూర్చున్నప్పుడు ఏమిటంటే, ఆ చివరిగా ఆ యొక్క ప్లేట్లో వేసుకొని చివరిగా దేవుడి వైపు చూస్తున్నాడంట. ప్లేట్ కింద ఉంది, దేవుడి వైపు చూస్తూ, ప్రభా చూసావా, ఉదయమున నేను లేచాను, ఉద్యోగానికి వెళ్ళాను, ఆ పనికి వెళ్ళాను, నాకు ఒక 500 రూపాయలు వచ్చాయి, బలముతో సంపాదించుకున్నాను, నా జ్ఞానంతో సంపాదించుకొని నేను ఆహారాన్ని తీసుకొచ్చాను అని నువ్వేం చేసావు ప్రభా అని ఇలా తల పైకెత్తి దేవుడికి అలా చెప్పబోతుంటే కింద ప్లేట్లో ఉన్న ఆహారాన్ని కుక్క తినడం మొదలుపెట్టిందంట. చూసారా అండి, మనం అనుకుంటా ఉంటాం. మనం ఈ విధంగా అనుకునే మన గురించి బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏంటో తెలుసా? ప్రసంగి 2:25 ఏంటి అంటే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ప్రసంగి 2:25 మరొకసారి చదువుదామండి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? నువ్వు నేను అనుకోవచ్చు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక సంవత్సరానికి సరిపడా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కొన్ని సంవత్సరాలు తరతరాలు కూర్చున్నా తరగని ఆస్తి నా దగ్గర ఉంది, నాకు ఒక నెలకి సరిపడ బియ్యపు బస్తా మా ఇంట్లో ఉంది, ఒక వారానికి సరిపడ కూరగాయలు నా ఇంట్లో ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంక ఏ బాధ లేదు అని అనుకుంటున్నావు. దానిని మనం అనుభవించాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి. దానిని మనం పొందుకోవాలి అంటే, దానిని మనం అనుభవించాలి, అది ఆహారాన్ని మనం తీసుకోవాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి? ఆ ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందంటే, నేనే కదా, కానీ నువ్వు చేస్తున్నా, నువ్వు పొందుకుంది అనుభవించాలి అంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే దేవుడి చిత్తం ఉండాలి. ఇప్పుడు చూద్దామండి, మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలో తెలుసా? 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తమండి. మనం ప్రతి విషయంలో ప్రభువా అని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం దేవుని చిత్తం. కాబట్టి నువ్వు నేను ఆ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని దేవుని వాక్యం ఈరోజు మనకి సెలవిస్తూ ఉంది. మనం అనుకుంటాం, ఎలా ఉన్నావు అని ఒక క్రైస్తవుని అడిగితే ఈ లోకానుసారంగా మనం సమాధానం ఇవ్వకూడదండి. నేను చాలా బాగున్నానని చెప్పాలి. కానీ ఆ బాగున్నాను, చాలా బాగున్నాను దానికంటే ముందు మనం చేర్చవలసిన మాట ఏమిటో తెలుసా? దేవుని కృప వలన నేను బాగున్నాను. మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పడం దేవుని చిత్తం.
అందుకే మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మనం అనుకోవచ్చు అంతా నేనే కదా, అంతా నా వలనే కదా. మనం ఈ వాక్యాన్ని మన జీవితంలో మర్చిపోకూడదు. ప్రసంగి 2:25 అంతా నీ వలనే జరుగుతుంది. ఆయనే జ్ఞానం ఇవ్వకపోతే, ఆయనే శక్తి ఇవ్వకపోతే, ఆయనే బలం ఇవ్వకపోతే మనం ఏమైనా పొందుకోగలమా? ఆయన ఇంత కాంపిటీషన్లో నీకు ఆ జాబ్ ఇవ్వకపోతే, ఆయనే నిన్ను చదివించే స్తోమతను నీ యొక్క తల్లిదండ్రులకు ఇవ్వకపోతే నువ్వు నేను ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? ఆయనే నిన్ను నన్ను రక్షింపకపోతే ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో వ్యాధుల నుండి, ఎన్నో భయాల నుండి, ఎన్నో మనుషుల యొక్క మాటల ద్వారా వచ్చే బాధ నుంచి ఆయనే మనల్ని నిలబెట్టకపోతే, ఆయనే మనల్ని ధైర్యపరచకపోతే నువ్వు నేను ఈ స్థానంలో ఉండేవాళ్ళమా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనతోనే చెప్తున్నారు, నువ్వు నేను దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆ ప్రశ్న మనకి రాకూడదు. ఎందుకంటే ఆయన లేకుండా నేను ఏది పొందుకోలేను, ఆయన లేకుండా నేను మంచి వస్త్రాలు కూడా ధరించలేను, ఆయన లేకుండా నేను ఆహారాన్ని కూడా తినలేను, ఆయన లేకుండా నా జీవితంలో ఏది లేదు. కాబట్టి నేను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తము. కాబట్టి మనం చెప్పాలి. ఈ రోజు నుంచి మనం నేర్చుకుందామా? ఎవరన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే దేవుని కృప వల్ల నేను బాగున్నాను. వారు అనుకోవచ్చు, ఇదేంటి కొత్తగా ఉంది, దేవుని కృప అంటున్నావు అని అనుకోవచ్చు. కానీ వారికి మీరు కూడా చెప్పాలి, అవును కదా, దేవుడే మనల్ని కాపాడకపోతే మనం ఎప్పుడో పోయేవాళ్ళం, ఎప్పుడో చనిపోయేవాళ్ళం. దేవుడు కృప కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను, నేను ఇప్పటి నుంచి ఇలానే చెప్తాను, నువ్వు కూడా ప్రయత్నించు, నువ్వు కూడా చెప్పు అని చెప్పాలి. మన ప్రతి విషయములలో దేవుణ్ణి మనం మహిమపరచాలి. అదే దేవుని చిత్తం అండి. ఇప్పుడు అర్థమైంది కదా దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలో.